మంగళగిరిలో భక్తి సేవాభావానికి ప్రతీకగా అన్నదాన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి విరామం లేకుండా ప్రతి అమావాస్య రోజున నిర్వహిస్తున్న ఈ అన్నదానం విశేష ఆదరణ పొందుతోంది. ప్రతిసారి సుమారు 4,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుప్పాల కోటేశ్వరరావు, కర్ణాటి శివ సత్యనారాయణ హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్నప్రసాదం పంపిణీలో పాల్గొన్నారు. శివాయ పరమశివుడు ఆశీస్సులతోటి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున గత 3.5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు 35 సంవత్సరాల నుంచి మేము గుళ్ళకాడ అన్నదాన కార్యక్రమం కానీ లేకపోతే పలహారాల కార్యక్రమం కానీ గత 35 సంవత్సరాలు మేము ఎప్పుడు సేవా కార్యక్రమం చేస్తాం. శైలేంద్రం ఓపెన్ చేసి పోయిన సంవత్సరంలో దిగ్విజయంగా అందరూ పెట్టారు. కానీ ఏదో పెట్టి మెయింటైన్ మినరల్ వాటర్ తోటి కూలింగ్ చేసి ప్రజలకు అందించేవాళ్ళమే. గత మొన్న శివరాత్రికి 10,700 మందికి భోజనం అన్నదానం చేశాం. మరి ముక్కోటికి దాదాపు వచ్చి 20,000 మందికి ప్రసాదానం, దాదాపు 1,00,000 మందికి వాటర్ ప్యాకెట్లు. మరి ఈ కార్యక్రమం ఎన్నో చెప్పుకుండా పోతే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి అమాసకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ఉప్పాల కోడిశా గారు, కర్ణాటి శివసత్యనారాయణ గారు, కోదాడు శ్రీనివాస గారు, కటారి ఇష్టమూర్తి గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంకా గొప్పగా జరగాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఓం నమః శివాయ. శంభో శంకర అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకొని మన మంగళగిరిలో ఇక్కడ మా యొక్క శివాలయం మెట్లదారి మార్గంన ఈ శివాలయానికి వచ్చే భక్తులకి, నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకి, అదేవిధంగా మన గండాలయ స్వామి వారికి వచ్చే భక్తులకి, అదేవిధంగా ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది. మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా దివ్యాంగుల యొక్క ఉచిత బస్సు పథకానికి ఇక్కడికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వేలాదిగా ప్రజలు అక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. వాళ్ళందరికీ కూడా కొంతలో కొంత ఇక్కడికి భోజనానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మేము ఆ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చి ఇదే విధంగా ఈరోజు వెళుతూ ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నటువంటి అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు వాళ్ళ కమిటీ సభ్యులైనటువంటి 40 మందితో కలిసి ఈరోజు అమావాస్య సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాలు 3,000 మందికి అరేంజ్ చేశారు సాంబశివరావు గారు. ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అట్లానే మరి ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఈ రకంగా సాంబశివరావు గారు వారి బృందం చేయాలని మొన్న మహాశివరాత్రి నాడు 7,000 మందికి 10,000 మంది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా గొప్పగా నిర్వహించారు. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే పరమశివుడు వారి దయ, వారి కృప, వారి వల్లే జరుగుతుంది. అందరిలో వారు లేనిదే మనం లేము. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించే ప్రజలు మొత్తం భక్తులు వేలాదిగా ఇంకా పాల్గొనాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు అందరికీ నమస్కారం.